Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. సౌదీ అరేబియా కూడా అమెరికా బాటలో నడుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలకు వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇందులో భారత్ కూడా ఉంది. ప్రస్తుతం నాతో పాటు CHSS ఫౌండర్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్తే స్వరూప్ గారు. నమస్తే. సౌదీ అరేబియా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? వీసాలను తాత్కాలికంగా ఎందుకు రద్దు చేసింది? అంటే జారీ చేయడం అనే దాన్ని నిలిపివేసింది. దీని వెనక ఉన్న కారణాలేంటి? అంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ డైలమా ఇది ఒకటి. ఏంటంటే నిజంగానే మొత్తం వీసాలు ఆపేసేసారా, తాత్కాలికంగా ఆపేసారా, ఆపేస్తే వీసాలు ఎప్పటి నుంచి ఆపి ఎప్పటి వరకు క్లోజ్ చేశారు, ఏ దేశాలకి క్లోజ్ చేశారు, ఇలాంటి అన్నిటికీ ఈ 2-3 మినిట్స్లో మనం మాట్లాడుకుందాం మేడం. సౌదీ అరేబియా ఇస్లాం మతానికి అత్యున్నతమైన పవిత్ర స్థలం. మన హిందువులకి కాశీ, రామేశ్వరం, లేకపోతే తిరుపతి, మరి షిరిడి ఎట్లానో, క్రిస్టియన్స్కి రోమ్ ఎట్లానో, జూయిష్ పీపుల్కి జెరూసలం ఎట్లానో, ముస్లిమ్స్కి మక్కా, మదీనా అనే 2 పవిత్ర స్థలాలు ఉన్న సౌదీ అరేబియాలో వాళ్ళ జీవితంలో ఒక ముస్లిం జీవితంలో ఒక్కసారైనా మక్కా, మదీనా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి రావాలి అనేది వాళ్ళ కోరిక. కాబట్టి ముఖ్యంగా క్లైమాటిక్ కండిషన్స్, విపరీతమైన వేడి, తర్వాత రంజాన్ మాసము, విపరీతమైన రద్దీ రెండోది. మూడోది అన్నిటికీ మించి చాలా ఇదివరకు కూడా ఘటనలు జరిగినాయి. స్టాంపీడ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో త్రొక్కిసలాట. ఒకేసారి హ్యూజ్ కాంగ్రిగేషన్ ఆఫ్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటం ఇట్ హ్యాస్ బికమ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. లక్షల మంది ఒకేసారి సౌదీలో దిగితే హోటల్స్, ఫుడ్డు, హెల్త్ ఫెసిలిటీసు, ట్రాన్స్పోర్టు, సెక్యూరిటీ చూడండి ఎన్ని చేయాలో. మున్సిపాలిటీ సంబంధించి వాళ్ళు, రెవెన్యూ అంటే సో మెనీ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు వర్క్ ఓవర్ నైట్ టు గివ్ ఫెసిలిటీస్ టు దీస్ పీపుల్. వేరే ఉద్దేశం ఏమీ లేదు సౌదీ అరేబియాకి, వేరే ఉద్దేశం ఏమీ లేదు. తీర్థయాత్రికులు పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ప్రశాంతంగా వాళ్ళు మక్కా, మదీనాను విజిట్ చేసి తిరిగి వెళ్ళిపోతే వచ్చినందుకు పుణ్యం, పురుషార్థం. కాబట్టి అవి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏమైనా ఉంటామేమో, త్రొక్కిసలాట ఏదన్నా జరగరాంది జరిగితే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా, అందుకని దశల వారీగా రిస్ట్రిక్ట్ చేద్దాము. అది మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మన వేసవి కాలంలో ఒకేసారి ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలు లక్షల మంది తిరుమల కొండకి వెళ్తారు. వాళ్ళని కేటగిరీస్గా డివైడ్ చేసి దశల వారీగా దర్శనం ఏర్పాట్లు చేస్తారు. సేమ్ వే సౌదీ అరేబియా మక్కా, మదీనాలో కూడా వాళ్ళ యొక్క అంటే ఆలోచన ఏంటంటే తక్కువ మందిని తీసుకున్న వాళ్ళని జాగ్రత్తగా పంపిద్దాం. కొన్ని వార్తా కథనాల ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి నెల నుంచే ఈ రిస్ట్రిక్షన్ స్టార్ట్ చేశారు. కొన్ని వార్తా కథనాల ప్రకారం ఏప్రిల్ 13 నుంచి ప్రిసైజ్గా, అంటే రేపు నుంచి జూన్ నెల మధ్య వరకు లేదా జూన్ నెల వరకు, ఈ 2 నెలలు ఈ 14 దేశాలు అల్జీరియా, మొరాకో, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, ఇరాన్, జోర్డాన్, ఈ తదితర దేశాలు, అంటే ఎక్కడెక్కడి నుంచి ఎక్కువగా వస్తుంటారో ఇస్లామిక్ 14 దేశాలు. ఇండోనేషియా ఇస్ ది పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇండోనేషియా ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ లివింగ్ ఇన్ ఇండోనేషియా. యూనో వాట్ ఈజ్ నెక్స్ట్? రెండోది భారతదేశమే. పాకిస్తాన్లో కూడా అంతమంది ముస్లిమ్స్ లేరు, భారతదేశంలో అంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. సో భారతదేశాన్ని అందుకనే ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి భారతీయుల్లో ఎక్కువ మంది ఇస్లామిక్ ఫెయిత్ ఉన్న ఒక 22 నుంచి 23, ఒక 25 కోట్ల వరకు భారతదేశంలో ఉన్న 140 కోట్లలో 25 crores వరకు ఇస్లామిక్ ఫెయిత్ని ఫాలో అయ్యే మన ముస్లిం సోదరులు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఒకేసారి మక్కా వెళ్ళారు అనుకో, మదీనా, సౌదీ అరేబియా, మరి ఇబ్బంది కదా. కాబట్టి ఈ తాత్కాలిక బ్యానే రాజకీయపరమైన కారణాలతో కాదు, మిలిటరీ సైనికపరమైన కారణాలతో కాదు, ఓన్లీ యాత్రికులు, ముస్లిం యాత్రికుల యొక్క యోగక్షేమాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేశారే కానీ
అమెరికా డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క పాలసీలకి దీనికి అసలు సంబంధం లేదు. కంప్లీట్లీ ఇట్ ఈస్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఆర్ పిలిగ్రిమ్స్ అంటారు, తీర్థయాత్రికులు. వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయమే. కాబట్టి నథింగ్ టు వర్రీ. మన టైం మనకి జూన్ తర్వాత నుంచి మళ్ళీ ఫ్రీగా గేట్లు ఎత్తేస్తారు, ఎనీ టైం దే కెన్ గో. బట్ ఇప్పుడు కొద్దిగా రంజాను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది కోసం పెట్టిందే కానీ ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు మేడం. అంటే భారతదేశానికి సౌదీ అరేబియాకి ఏమైనా చెడిందా అని కొంతమంది అంతకనే ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టారా, అదేం లేదు. ఓన్లీ ఇట్ ఈస్ ది వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని పెట్టింది. పైగా అన్ని రకాల వీసా వాళ్ళకి కూడా కాదండి, ఇది జస్ట్ ఉమ్రా అంటే ఇస్లామిక్ తీర్థయాత్రకి వెళ్ళే వాళ్ళు, తర్వాత బిజినెస్ ఒకటి, తర్వాత ఫ్యామిలీ విజిట్స్ ఉంటాయి కదా, అందుకని ఎక్కువైపోద్దని. ఒక రిపోర్ట్ ప్రకారం ఏమని చెప్పారంటే స్వరూప గారు, మల్టిపుల్ వీసా ఎంట్రీస్ లేవు, ఒకసారి వీసా తీసుకుని వెళ్ళిన తర్వాత 1 monthలో తిరిగి వచ్చేసేయాలి. సో దట్ ఐ కెన్ గివ్ మోర్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పిలిగ్రిమ్స్ వెరీ వెల్ అని సౌదీ అరేబియన్ అథారిటీస్ దే ఫెల్ట్. నిజమే, ఎందుకంటే అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని చెప్పి ముందుగానే చాలా ముందు కీడించి మేలించమంటారు కదా తెలుగులో. అంటే ఒకేసారి అంతమంది ఒకేసారి వెళ్ళిపోయారు అనుకోండి, ప్రపంచం మొత్తంలో నుంచి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకేసారి సౌదీలో దిగినాయి అనుకోండి, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ది సివిక్ కమ్యూనిటీస్ అండ్ హైజీన్. ముఖ్యంగా హైజీన్ అంటే పరిశుభ్రత, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, మెడికల్ ఫెసిలిటీస్, ఫుడ్, అకామిడేషన్, ఇంకా మెనీ సెక్యూరిటీ మ్యాటర్స్. సో మెనీ థింగ్స్ పుట్ టుగెదర్. ఇట్ ఈస్ బెటర్ టు రిస్ట్రిక్ట్ టెంపరరీలీ ఫర్ ఏ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, యాజ్ యూ సెడ్ వెరీ కరెక్ట్లీ. ఏప్రిల్ 13 అంటే టుమారో, అంతే కదా మేడం, రేపటి నుంచి 2025 జూన్ చివరి వరకు కొంత ఈ 14 దేశాలు ఇందాక చెప్పిన 14 దేశాలని రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇస్లామిక్ పాపులేషన్ చాలా పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి వీటిని రిస్ట్రిక్షన్ చేస్తే స్లోగా మళ్ళీ అందరికీ వెల్కమ్ చెప్పొచ్చు అనే ఒక మంచి థాట్తోనే చేశారు. కాబట్టి హజ్ యాత్ర అనేది తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలని చాలా మంది అనుకుంటారు. అందుకే వయసు పైబడిన వాళ్ళు కూడా ఆర్థికంగా అంతగా లేకపోయినా గానీ అప్పో సప్పో చేసి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. అందులోనూ ఇది ఎండాకాలం అండి, పెద్దవాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి, వేడి ఉంటుంది, సన్ స్ట్రోక్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాణ నష్టం లాంటిది ఏది జరగకుండా కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం అనేది చాలా మంచి నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎట్టి పరిస్థితిలో నెగిటివ్ గా చూడాల్సిన అవసరం పాజిటివ్, ఇట్స్ గుడ్ సైన్. ఇట్ ఈస్ ఫైనల్గా ప్రజా శ్రేయస్సు. ముఖ్యంగా చెప్పాలంటే ఇస్లాం బ్రదర్హుడ్, ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్న వారి కోసము వాళ్ళ యొక్క ప్రాణాన్ని, వాళ్ళ యొక్క మంచి అంటే వాళ్ళకి మంచి జరగాలని తీసుకున్న నిర్ణయం తప్పితే ఇంకొక చెడుగా లేదా నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. అంతా బాగుంటే మన టైం కూడా కలిసి వస్తే నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళొచ్చు. అంత విషయంలో భయపడాల్సింది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, 2.5 లక్షల వరకు జరిమానాని కూడా సౌదీ అరేబియా ఇస్తాము అని చెప్పేసి కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఆ విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. సౌదీ అరేబియా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. వాళ్ళు ఒకసారి వాళ్ళు చెప్పారు అంటే గవర్నమెంట్ దే విల్ ఫాలో. సో బెటర్ లిజన్ టు ద గవర్నమెంట్, బెటర్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన జాగ్రత్త కోసమే కదా, మన శ్రేయస్సు కోసమే కదా, ఆ విధంగా తీసుకొని దాన్ని వేరే విధంగా భావించకుండా ముందుకు వెళ్తాం మంచిది. పైగా దీని మీద భారత్ వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అది వాళ్ళ దేశం తీసుకున్న నిర్ణయం, పైగా ప్రజా శ్రేయస్సు ఇందులో ఉంది. మంచి నిర్ణయం కాబట్టి మన వాళ్ళు కూడా స్వాగతించారు, మన గవర్నమెంట్ కూడా. నిజమే, ఇది అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొన్ని సవరణలు చేసేసి ఇంకా మంచి నిర్ణయాలు. మీరు అన్నట్టు కింద హజ్ చేయటం అనేది, హజ్ యాత్రకి వెళ్తాం అనేది జీవితంలో ఒక్కసారైనా ఒక ముస్లిమ్స్లో ఇది ఒక మంచి క్వాలిటీ ఏంటంటే, పేదవాళ్ళైనా ముస్లిమ్స్ వెళ్ళాలనుకుంటే ధనిక ముస్లిమ్స్ చాలా మంది సౌదీ అరేబియా ఆ హజ్ యాత్ర చేయడానికి డబ్బులు ఇస్తారు. మన ప్రభుత్వాలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ వేయటము, స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వటము ఇవన్నీ చేస్తున్నాయి. అంటే మైనారిటీ సంక్షేమం కోసం, అది క్రిస్టియన్స్ అయినా కానీ మరి ముస్లిమ్స్ అయినా కానీ మైనారిటీ సంక్షేమం కోసము ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని ఒక్కోసారి దే ఆర్ హెల్పింగ్, దే ఆర్ ట్రయింగ్ టు కీప్ minorities in a good humor. Thank you, Ramesh. Thank you, Andy.